జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. బ్రహ్మ వస్తువును లోకులు జ్ఞేయము అని చెప్పుటకు గల కారణము జ్ఞానము తప్ప మరే ఉపాయము వలనను అది లభించకపోవటయే. ఏ జ్ఞానము ప్రాప్తించుట వలన మరే ఇతర కార్యము మిగిలి ఉండదో, ఏ జ్ఞానము లభించుటచే దానితో పాటు తద్రూపత్వము జనించునో, ఏ జ్ఞానము లభించిన పిమ్మట ఈ జగత్తును తీరమునందుంచి జ్ఞానులు నిత్యానంద సాగరమున ఈదులాడుచు దాని యందు కలిసిపోదురో, ఆ జ్ఞేయమునకు ఆది అననట్టిదేదియూ లేదు. అనగా అది సనాతనము. దానికొక నామముండవలెను అన్న తలంపుతో లోకులు దానిని పరబ్రహ్మము అని అందురు. ఎవరైనా వస్తువు లేదని అనుచో వారికి విశ్వరూపమున అది ప్రత్యక్షముగా కనిపించుచున్నదనియే మా జవాబు. ఒకవేళ దానిని విశ్వము అందమన్నా ఈ విశ్వము కేవలము మాయావంతము మరియు అశాశ్వతమునై ఉన్నది. ఆకారము, రంగు మొదలగా గల భేదములు, దృశ్యత్వము మరియు దృష్టత్వము మొదలగా గల భావములే లేని దానిని గురించి అది కలదు అనగా అస్తిత్వము కలదు అని ఎవడెటుల చెప్పగలడు? ఒకవేళ అది వాస్తవముగా లేనే లేకున్నచో అది లేనిదే మహత్తత్వము ఎచ్చట నుండి స్ఫురించును మరియు దేని వలన స్ఫురించును అనడి ప్రశ్న ఉదయించుచున్నది. ఇందువలననే దేనిని గురించిన జ్ఞానము కలుగుటచే ఉన్నది లేదు అనడి జగడము లేదా ప్రశ్న ఉండనేరదో, మరియు యోచనా శక్తి దేనిని చేరజాలదో, ఏది సమస్త పదార్థములందును మరియు సమస్త ఆకారములందును కుండ, బాణ మొదలగు వాని యందు పృథ్వీతత్వము స్వయముగా ఆ పదార్థముల ఆకారమునందే ఉండు రీతిని నివసించుచుండునో, స్థల కాలములచే భిన్నము కాకుండా సమస్త స్థలములందును మరియు సమస్త కులములందు ఏ క్రియ సమస్త స్థూల సూక్ష్మ భూతముల ద్వారా జరుగుచుండునో, ఆ క్రియ లేక కార్యము ఏ బ్రహ్మ వస్తువు యొక్క చేతియందున్నదో ఆ వస్తువునే విశ్వబాహువు అందుము. ఆ బ్రహ్మ వస్తువే సర్వాకారములను దాల్చి ఎల్లప్పుడూ సమస్త కార్యములను చేయుచుండుట వల్లనే ఈ విధముగా పిలువబడుచున్నది. మరియు ఓ అర్జున, ఆ వస్తువు అన్ని ప్రదేశములందును మరియు ఎల్లప్పుడూ ఒక్క శ్రేణిలోనే ప్రాప్తించును. అందువలననే దానిని విశ్వాంఘ్రి అని కూడా అనవచ్చును. సూర్యబింబమునందు నేత్రరూపమున వేరొక అంగము లేకున్నప్పటికీ బింబమంతయు ప్రకాశైక స్వరూపముగా ఉండు రీతిని ఏ వస్తువు తన శరీరం అంతటితోనూ విశ్వద్రష్టగా అగునో, అనగా విశ్వమును ప్రకాశమానముగా ఒనర్చి చూచునో, ఆ అచక్షువగు అనగా నేత్రహీనమైన బ్రహ్మ వస్తువునే వేదములు అత్యాదరపూర్వకముగా విశ్వతశ్చక్షువు అనడి పేర సంబోధించినవి. విశ్వమస్తకముపై ఎల్లప్పుడూ సర్వదా ఆత్మసత్తాతో విరాజిల్లునాతనిని విశ్వమూర్ధుడు అందుము. అగ్ని యొక్క రూపమంతయు అతని ముఖముగు రీతిని తన సర్వత్వము వలన శేషించిన భూతకోటిని ఉపభోగించునాతనిని ఓ అర్జున విశ్వతోముఖుడు అనదగును. మరియు వస్తువుల యందు ఆకాశము వ్యాపించి ఉండు రీతిని శబ్దకోటి యందు వ్యాపించియుండు ఆ బ్రహ్మ వస్తువునే మనము సర్వశ్రోత అందుము. ఇదే విధమున సమస్త విశ్వమునందును వ్యాపించియుండి సమస్తమును చూచుచుండు ఆ వస్తువునే విశ్వతశ్చక్షువు అందుము. బుద్ధిమంతుడవగు అర్జున, వాస్తవిక దృష్టితో చూచినచో వేదాదులు
అతనిని విశ్వతశ్చక్షువు అని పొగడుచూ చేసిన వర్ణనము కేవలము ఆ బ్రహ్మ వస్తువు యొక్క వ్యాపకత్వము తెలియచేయుటకై రూపము లేనివానికి రూపమును కల్పించి చేసిన రూపకాలంకారము మాత్రమేనని ఎరుంగుము. ఆ బ్రహ్మ వస్తువుకు వాస్తవమునకు చేతులు, కాళ్ళు, కనులు మొదలుగా గల అంగములు లేనే లేవు. కావున వీటికి సంబంధించిన ఏ మాటయు అతని విషయమై చెల్లనేరదు. పోని శూన్యత్వ రూపమున అతనిని వర్ణింతమన్నా అది కూడా అతని విషయమై చెల్లనేరదు. ఉదాహరణముగా ఒక నీటి తరంగము మరొక నీటి తరంగమును కబళించినదనుకుందుము. వాస్తవమునకు ఈ భక్షించడి మరియు భక్షింపబడి తరంగములలో స్వరూపతః ఏదైనా భేదము కలదా? ఇదే విధమున ఆ ఒక్క బ్రహ్మవస్తువే సత్యమైనప్పుడు అందు వ్యాపించి ఉండుట మరియు వ్యాపించబడుట అనడి భేదమెచ్చట కలుగును. అయినప్పటికీ ఈ భేదము కల్పించుటలో గల ఉద్దేశ్యము సులభముగా బోధపడుటకు అనువుగా అగుట కొరకే. చూడుము, ఎవనికైనా శూన్యము చూపించవలసి వచ్చుచో ఒక బిందువును ఏర్పరచవలయును. ఇదే రీతిని శబ్దముల వలన అద్వైతమును నిరూపించవలసి వచ్చుచో ద్వైతమును గురించిన భాషను ఉపయోగించవలసి వచ్చును. ఓ అర్జున, ఇటుల చేయకున్నచో గురు శిష్య సంప్రదాయమే లోపించిపోవును మరియు సమస్తములకు కఠినములు అంతమగును. ఇందువలననే వేదములు అద్వైతమును గురించి వర్ణించుటకై ద్వైతమునకు సంబంధించిన అలంకారిక భాషను వాడుటను పరిపాటి ఉనర్చినవి. కాన ఇక నేను ఇంద్రియముల ద్వారా గ్రాహ్యమగు వస్తువులన్నింటి యందును ఆ బ్రహ్మ వస్తువు ఏ రీతిని వ్యాపించి ఉన్నదో చెప్పెదను వినుము. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. ఓ అర్జున, ఆకాశమును ఆకారము వ్యాప్తమునర్చు రీతిని లేదా వస్త్రరూపమున భాసిల్లుచు నూలు పోగులు ఆ వస్త్రమును వ్యాపించి ఉండు రీతిని ఈ బ్రహ్మవస్తువు కూడా ఈ విశ్వమునంతను వ్యాపితమునర్చి ఉన్నది. ఉదక రూపమున రసతత్వము ఉదకమునందు ఉండు రీతిని, దీపరూపమునందు ప్రకాశతత్వము దీపమునందు ఉండు రీతిని, కర్పూర రూపమున గంధతత్వము కర్పూరమునందు ఉండు రీతిని, శరీర రూపమున కర్మతత్వము శరీరమునందు ఉండు రీతిని, ఓ అర్జున, బంగారు కణమునందు బంగారమే ఉండు రీతిని ఆ బ్రహ్మవస్తువు కూడా సర్వస్వరూపి అయి అన్నింటి యందును లోపలను బయటను వ్యాపించి ఉన్నది. కానీ బంగారము పొడి అనగా కణము రూపమున ఉన్నంత వరకు దానిని స్వర్ణ కణములనియే అందుము. కానీ ఆ కణరూపము నశించినప్పుడు ఆ స్వర్ణ కణములే బంగారముగా అగును. లేదా ప్రవాహము యొక్క రూపము ఎంత వంకరటింకరలుగా ఉన్నప్పటికీ అందలి నీరు ఎల్లప్పుడూ సరళముగానే ఉండును. అగ్నియందు కాల్చినందువలన ఇనుము ఎర్రగా అగును, అంతేకాని అగ్ని ఎన్నడను ఇనుము కాజాలదు. కుండ గుండ్రని ఆకారమునున్నందువలన అందలి ఆకాశము కూడా గుండ్రని రూపముననే ఉండును. కుటీరము చతురముగా ఉండుట వలన అందలి ఆకాశము చతుష్కోణాకృతితో ఉండును. అయినప్పటికీ ఆ గుండ్రతనము గాని చతుష్కోణాకృతి గాని వాస్తవమునకు ఆకాశం యొక్క రూపము కాదు. ఇదే విధమున బ్రహ్మవస్తువునందు ఏ విధమగు వికారము కనిపించినప్పటికీ అది ఎన్నడూను వికారములతో కూడియున్నది కానేరదు. ఓ అర్జున, బయటకు చూచుటకు మాత్రము ఆ బ్రహ్మ వస్తువు మనస్సు మొదలుగా గల ఇంద్రియములు మరియు సత్వాది త్రిగుణముల మూలమున భిన్న భిన్న ఆకారములు కలదిగా కనిపించుచున్నది. కానీ బెల్లము యొక్క మాధుర్యము బెల్లపు అచ్చు యొక్క ఆకారమునందు ఉండని రీతిని
గుణము మరియు ఇంద్రియములు వాస్తవమునకు అసలైన బ్రహ్మతత్వము కావు. పాలు పాల రూపమున ఉన్నంత వరకు నెయ్యి కూడా ఆ పాల రూపముననే ఉండును. అయినప్పటికీ పాలే ఆ నెయ్యి కూడాను అని ఎవడునూ చెప్పజాలడు కదా. ఇదే విధమున ఓ అర్జున, గుణము మరియు ఇంద్రియముల మూలమున బ్రహ్మ వస్తువునందు వికారములు కనిపించినప్పటికీ వాస్తవమునకు బ్రహ్మ వస్తువునందు ఏ విధమగు వికారములను ఎన్నడూను కలుగనేరవని తెలుసుకొనుము. బంగారమును మనము అనేక రూపములు గల ఆభరణములుగా మార్చి దానిని కంటె, గొలుసు, వడ్డాణము మొదలుగా గల అనేక పేర్లతో పిలుచుచుందుము. కానీ అందలి వాస్తవికమగు బంగారము అది ఏ ఆకారమునందున్నప్పటికీ ఎల్లప్పుడూ బంగారముగానే ఉండును. అనగా ఓ అర్జున, సూటిగా చెప్పవలననిన వాస్తవమునకు బ్రహ్మ వస్తువు గుణములు మరియు ఇంద్రియములకు పూర్తిగా భిన్నమైనది మరియు స్వతంత్రమైనది అయి ఉన్నది. నామరూపాది సంబంధములు మరియు జాతి క్రియాది భేదములు ఈ ఆకారములందే ఉండును. మరియు ఆ ఆకారములను గురించి చెప్పబడు విషయములన్నీ ఆ బ్రహ్మ వస్తువునకు చెందనే చెందవు. ఆ బ్రహ్మము గుణము కాదు, దాని యందు గుణవాసనయే లేదు. ఆ గుణములు బ్రహ్మమునందు కేవలము భాసిల్లుచుండును. కానీ ఓ అర్జున, ఈ రీతిని భాసిల్లుచుండుట వలన మోహమున చిక్కుకొనిన వారు ఆ వికారములన్నీ బ్రహ్మమందే కలవని తలంతురు. కానీ బ్రహ్మమందు కాన్పించిడ ఆ వికారములన్నీ ఆకాశమున మేఘములు వచ్చు రీతిని, అద్దమునందు ప్రతిబింబము కనిపించు రీతిని, జలము సూర్య ప్రతిబింబ రూపమును ధరించు రీతిని, సూర్యకిరణములు ఎండమావుల రూపమును చెందు రీతిని పోలియున్నవి. ఆ నిర్గుణ బ్రహ్మము కూడా ఈ వికారములనన్నింటినీ వాటితో ఏ విధమగు సంబంధము లేనివాడై ధరించి ఉండును. కానీ బ్రహ్మమందు కలిగిడి ఆ వికారములన్నీ నిష్ఫలములే అగును. మరియు అవి కేవలము చూచుటకు మాత్రము కనిపించుచుండును. కానీ వాస్తవమునకు అవి అసత్యములే. ఆ నిర్గుణుడు ఈ గుణములను దరిద్రుడు స్వప్నమున రాజ్యపాలనమును నర్చిన రీతిని అనుభవించుచుండును. కావున ఆ నిర్గుణుని విషయమై అతనికి ఈ గుణములతో సంబంధము కలదని గాని అతడు వీనిని అనుభవించునని గాని ఎన్నడూనూ చెప్పరాదు.